సో దానికి గ్యారంటీగా రీయూస్డ్ కంటెంట్ పడుతుంది. గణేష్ చతుర్థి వస్తుంది కదా, వినాయక చవితికి వినాయకుడితో పాటు మీ ఛానల్స్ ని కూడా నిమజ్జనం చేసుకునేలా అయితే చేసుకోకండి. మీ ఫోన్లో మీ ఓన్ గానే రికార్డ్ చేశారు. సో ఇది మీ ఓన్ కంటెంట్ అవుతుందా అంటే దీనికి రీయూస్డ్ కంటెంట్ పడుతుంది అనమాట. ఎప్పుడు అంటే గణేష్ చతుర్థి వస్తుంది కదా, వినాయక చవితికి వినాయకుడితో పాటు మీ ఛానల్స్ ని కూడా నిమజ్జనం చేసుకునేలా అయితే చేసుకోకండి. ఎందుకు అంటే చాలా మంది తెలియక చేస్తున్నారు. ఈ గణేష్ చతుర్థి లేకపోతే వినాయక చవితి ఈ టైం ఫ్రేమ్ లో చాలా ఛానల్స్ అనేవి రీయూస్డ్ కంటెంట్ పడతాయి అనమాట. ఎందుకని డీటెయిల్స్ నేను కంప్లీట్ గా వీడియోలో మాట్లాడతాను. మీరు ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఛానల్కి చాలా హెల్ప్ అయ్యే విషయాలు ఈ ఛానల్లో ఉంటాయన్నమాట. మీ ఛానల్ గ్రోత్కి, వైరల్ అవ్వడానికి, మానిటైజేషన్ అవ్వడానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ ఛానల్లో ఉంటాయి. సో ఫస్ట్ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాము. మనం గణేష్ చతుర్థికి ఏం చేస్తాం, ఫస్ట్ వినాయకుడిని తీసుకొస్తాం అన్నమాట. మీరు మీ గల్లీలో వినాయకుడిని తీసుకొచ్చినా లేకపోతే మీ ఇంట్లో వినాయకుడిని తీసుకొచ్చి ప్రాసెస్ ఉంటుంది కదా, అంటే లారీ మీద వెళ్ళటము లేకపోతే మీరు కారులో తీసుకురావడం, ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్గా వినాయకుడిని షూట్ చేస్తున్నారు. వినాయకుడు ఎలా వస్తున్నాడు అని చెప్పి స్లో మోషన్లో షూట్ చేశారు, లేదా మీ సందులో వినాయకుడు వెళ్తుంటే దాన్ని స్లో మోషన్లో షూట్ చేశారు. ఫైన్, బాగానే ఉంది. వినాయకుడు వస్తున్నాడు, మీ ఓన్గానే రికార్డ్ చేశారు. మీ ఫోన్లో మీ ఓన్గానే రికార్డ్ చేశారు. సో ఇది మీ ఓన్ కంటెంట్ అవుతుందా అంటే దీనికి రీయూస్డ్ కంటెంట్ పడుతుంది అనమాట. ఎప్పుడు అంటే మీరు ఆ వీడియోని తీసి యాజ్ ఇట్ ఈస్ అప్లోడ్ చేసేసి దానికి ఏకదంతాయ వక్రతుండాయ ఇట్లాంటి మ్యూజిక్స్ కానీ లేకపోతే ఇట్లాంటి సాంగ్స్ కానీ పెట్టారనుకోండి, జై జై గణేష్ ఇట్లాంటి సాంగ్స్ ఉన్నాయన్నమాట, మూవీ సాంగ్స్ కానీ. మీది కానీ ఏ సౌండ్ పెట్టినా సరే ఏదో ఒక సౌండ్ యూజ్ చేస్తున్నారు, సౌండ్ మీది కాదు. అండ్ ఇక్కడ మీరు ఓన్ కంటెంట్ రికార్డ్ చేసినా సరే దాంట్లో వాల్యూ ఏమీ లేదనమాట. సో అది ఖచ్చితంగా రీయూస్డ్ కంటెంట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాసెస్ జరుగుతుంది, దాని అంతా అదే ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ని మీరు రికార్డ్ చేసి దానికి ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేస్తే రీయూస్డ్ కంటెంట్ వస్తుంది అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు, ఒక ట్రైన్ వెళ్తుంది ఫాస్ట్గా, దాన్ని రికార్డ్ చేశారు, దానికి ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేశారు, లేకపోతే వేరే వాళ్ళ యూజ్ సౌండ్ ఉంటుంది కదా, యూజ్ సౌండ్ కానీ యాడ్ మ్యూజిక్ కానీ యూజ్ చేసుకుని అప్లోడ్ చేశారు. దాంట్లో వాల్యూ ఏమి లేదనమాట. ఒక రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ని మీరు అప్లోడ్ చేస్తున్నారు. సో దానికి గ్యారంటీగా రీయూస్డ్ కంటెంట్ పడుతుంది. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే గణేష్ ఆ వీడియోస్ పెట్టడం వల్ల ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారని అనుకుంటారు. వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. కాకపోతే మీరు మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు మీకు రీయూస్డ్ కంటెంట్ పడుతుంది అనమాట. ఒకవేళ బై మిస్టేక్లో ఆ సిస్టమ్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినా సరే ఈ రీయూస్డ్ కంటెంట్ పాలసీ అనేది రెగ్యులర్గా చెక్ అవుతూ ఉంటుంది. వెంటనే చెక్ అయిపోయి మీరు పాస్ అయిపోతే ఇంకా లైఫ్ లాంగ్ నాకు ప్రాబ్లం లేదు అని అనుకుంటారు అనమాట చాలామంది. అలా కాకపోయినా ఒక 2-3 months కానీ ఈ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది అనమాట. మళ్ళీ రీయూస్డ్ కంటెంట్ వాళ్ళు చెక్ చేస్తారు, ఇంకొంచెం స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు, అప్పుడు మళ్ళీ రీయూస్డ్ కంటెంట్ వస్తుంది, మీ ఛానల్ డిమానిటైజ్ అయిపోతుంది అనమాట. సో ఆల్రెడీ మానిటైజ్ అయిన వాళ్ళు ఏమనుకుంటారు, సో ఇంకా చెక్స్ ఏమి జరగవేమో, నేను ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టచ్చు, ఎంతో కొంత మనీ వస్తాయి కదా అనుకుంటారు. సో మీరు అనవసరంగా మీ మానిటైజేషన్ని పోగొట్టుకోకండి. సో మానిటైజేషన్ పోయింది ప్లస్ మళ్ళీ ట్రాక్లోకి పడాలి అంటే ఇంకా అది ఇంపాసిబుల్ కేసు అనమాట. చాలా కష్టపడాలి. మీరు మళ్ళీ ఓన్ వీడియోస్ రెగ్యులర్గా పెట్టుకోలేదు, జీరో నుంచి స్టార్ట్ చేసినట్టుగా చేస్తేనే వర్క్ అవుతుంది అనమాట. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్ జరిగే ప్రాసెస్ని తీసుకొచ్చి డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయకండి. ఇప్పుడు మీరు ఓన్గా వీడియో రికార్డ్ చేశారు, ఆ వీడియోని అప్లోడ్ చేయాలి. జస్ట్ గణేష్ని తీసుకొస్తున్నారు, ఈ వీడియోని అప్లోడ్ చేయాలి. దానికి మీరు ఏం చేయాలంటే కొద్దిగా షుగర్ కోట్ చేయాలి. షుగర్ కోటింగ్ అంటే కొంచెం దాన్ని డీసెంట్గా రెడీ చేయాలి. డీసెంట్గా రెడీ చేయడం ఎలాగో చెప్తా చూడండి. సో మీరు దానికి ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఓన్ వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు, ఫ్రెండ్స్ మా ప్లేస్లో ఇక్కడ గణేష్ని తీసుకొస్తున్నారు, ఇదిగో ఇక్కడ ఇప్పుడు వస్తుంది, అక్కడ వస్తుంది, ఇట్లా వస్తుంది అని చెప్పి కంప్లీట్ వాయిస్ ఓవర్ యాడ్ చేయండి. అది కొంతవరకు సేఫ్. ఈ రోజున్న మానిటైజేషన్ పాలసీస్ ప్రకారం కొంతవరకు సేఫ్ అనమాట. వీడియో మీద అయి ఉండాలి, మీరు రికార్డ్ చేసిన వీడియో మాత్రమే అయి ఉండాలి. దానికి మీరు ఓన్ వాయిస్ ఓవర్ యాడ్ చేసుకొని ఇలా జరుగుతుంది, మా ఏరియా ఇది, లేకపోతే మా ప్లేస్ ఇది, ఇట్లా రెగ్యులర్గా చేస్తూ ఉంటామని ఏదో ఒకటి మీరు వాల్యూ యాడ్ చేయగలిగితే అది కొంతవరకు సేఫ్ అనమాట. ఈ రోజు ఉన్న పాలసీస్. రేపు మళ్ళీ ఆ పాలసీస్ చేంజ్ అవుతాయా లేదా అనేది ప్రస్తుతానికి అయితే మీకు మానిటైజ్ అవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంకా 200% మీకు అసలు ప్రాబ్లం ఏమి రాకుండా ఉండాలంటే దాంట్లో మీరు కూడా కనపడండి. మిమ్మల్ని మీరు సెల్ఫీ తీసుకోండి, దాని తర్వాత గణేష్ని చూపించండి. సో ఓవరాల్గా మొత్తం ప్రాసెస్లో మీరు వాల్యూ యాడ్ చేస్తున్నారు, మీరుండి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అది కొద్దిగా ఎడ్యుకేషనల్ వాల్యూనో లేకపోతే ఏదో ఒక వాల్యూ ఇస్తున్నారనమాట జనాలకి, ఇలా జరుగుతుంది అని ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అది మీకు రీయూస్డ్ కంటెంట్ ఎప్పటికీ పడదనమాట. మీరు ఇంకొకటి ఏంటంటే గణేష్ వీడియో బాగా పాపులర్ అని చెప్పి మళ్ళీ అదే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఈ టైం ఫ్రేమ్లో చాలా బాగా వైరల్ అవుతాయి, వ్యూస్ బాగా ముందుకెళ్తాయి, సబ్స్క్రైబర్స్ కానీ మానిటైజేషన్ కానీ కూడా అయిపోతుంది అనమాట. మీరు దాంట్లో మీ ఛానల్కి రిలేటెడ్ ఫ్లేవర్ యాడ్ చేయలేదు. మీది కుకింగ్ ఛానల్ అనుకోండి, సింపుల్గా చెప్తున్నా, కుకింగ్ ఛానల్ అనుకోండి, దాన్ని యాడ్ చేస్తూ మీరు కుకింగ్ రిలేటెడ్ ఏదో ఒకటి మధ్యలో తీసుకొచ్చి ఇది చేసుకుంటాము మేము, ఈ వంటకం నేను చేసి చూపిస్తానని చెప్పి దానికి కంటిన్యూషన్ ఏదో చేసి చూపించచ్చు అనమాట. క్లియర్గా ఏమనంటే ఇది షార్ట్స్కి లాంగ్ ఫామ్ వీడియోస్కి రెండింటికి అప్లికబుల్ అనమాట. షార్ట్స్ అయితే సేఫ్, ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ వాడచ్చు, అట్లాంటి రూల్స్ ఏమీ లేవన్నమాట.
క్లియర్గా బాగా అర్థం చేసుకోండి. మీది కాని కంటెంట్ మీరు వాడినా, వాల్యూ లేని కంటెంట్ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసినా అది రీయూస్డ్ కంటెంట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఆ ప్రాసెస్కి మీ ఫ్లేవర్ ఏదైతే ఉందో సింపుల్ గణేష్ని చూపించిన తర్వాత ఇది పేపర్ క్రాఫ్ట్ అనుకోండి. పేపర్ క్రాఫ్ట్ ఎట్లా కట్ చేస్తారు, దానికి రిలేటెడ్ సేమ్ ఇమేజ్ తీసుకొని కటింగ్ చేయడం, అట్లా మీ దాంట్లో మర్జ్ చేయకపోతే ఏమవుతుందంటే ర్యాండమ్ సబ్స్క్రైబర్స్ వస్తారనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. గణేష్ ఎవరికైతే ఇష్టం ఉంటారో వాళ్ళంతా లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. కొంతమంది భయంతో కూడా చేస్తారు అనమాట, అమ్మో లైక్ చేయకపోతే నాకు ఏదైనా బ్యాడ్ జరుగుతుందేమో లైక్ సబ్స్క్రైబ్ చేసి అలా కూడా ఉంటారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీరు పెట్టే వీడియోస్ ర్యాండమ్ సబ్స్క్రైబర్స్కి వెళ్తూ ఉంటాయి. వాళ్ళు మీ కంటెంట్ చూడరనమాట. వాళ్ళు మీ కంటెంట్ కొద్దిగా చూసి ఏంటి పేపర్ క్రాఫ్టో లేకపోతే ఏంటి కుకింగ్ ఛానల్ అని చెప్పి వాళ్ళు చూడరు. ఎప్పుడైతే మీ ఓన్ సబ్స్క్రైబర్సే మీ వీడియోస్ చూడరో మీ వీడియో అనేది ఆటోమేటిక్గా డెడ్ అయిపోతుంది అనమాట. ఆ వీడియో ఎంత మంచి క్వాలిటీ కంటెంట్ ఉన్నా సరే ఫస్ట్ మీ సబ్స్క్రైబర్స్ చూడాలి, దానికి కొంత రెలవెన్స్ ఉండాలి. మీరు మీ సబ్స్క్రైబర్స్ బాగా చూస్తున్నారు, క్లిక్ త్రూ రేట్ చాలా బాగుందని అనుకున్నా సరే రెలవెన్స్ లేదనుకోండి, అప్పుడు బయట వాళ్ళు చూపించరు అనమాట. సబ్స్క్రైబర్స్లో మాత్రమే చూపిస్తారు. వాళ్ళకి ఓకే అనుకుంటే ఓకే, కొన్ని వ్యూస్ వస్తే అంతవరకు ఓకే. రెలవెన్స్ అంటే ఏంటి అంటే బయట ట్రెండింగ్ టాపిక్స్ ఏం నడుస్తున్నాయి దానికి సంబంధించి మీరు మిక్స్ చేశారనుకోండి, అప్పుడు మిగతా వాళ్ళు కూడా చూపించడానికి స్కోప్ ఉంటుంది అనమాట. దాన్ని SEO అంటారు, సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్. సెర్చ్లో వస్తుంది. ప్లస్ మీరు మిగతా వాటిలో సజెస్ట్ వీడియోలో కూడా పుష్ అవ్వాలి అంటే ఆ ఆడియన్స్ ఏ కంటెంట్ చూస్తున్నారనే దానికి మీరు సింక్ చేస్తూ ట్రెండ్లో మిక్స్ చేస్తూ చేయాలన్నమాట. అది నేను సెపరేట్ వీడియో చేస్తాను. ట్రెండ్ని ఎలా యూజ్ చేసుకోవాలి ప్రాపర్గా, మీ కేటగిరీలో ఎలా మిక్స్ చేయాలనేది సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఒకటే అనమాట. మీరు అలా ర్యాండమ్గా ఒక సిచ్యువేషన్ యూజ్ చేసుకుని సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటే ఇప్పుడు మానిటైజ్ అవుతారు, కానీ ఫ్యూచర్లో ఆ ఛానల్కి గ్రోత్ ఉండదన్నమాట. ర్యాండమ్గా వస్తారు సబ్స్క్రైబర్స్, చూడరు మీ కంటెంట్, వేస్ట్ అయిపోతుంది. మీకు ఒక 1000 వ్యూస్కి ఒక పైసానో లేకపోతే ₹1 అట్లా వస్తూ ఉంటుంది అనమాట. మీరు అలా ఎన్ని 1000 వ్యూస్ తెచ్చుకుంటే మీకు ఒక మంత్ పేమెంట్ వస్తుంది చెప్పండి, లేదా 2 మంత్స్కో 3 మంత్స్కో 4 మంత్స్కో ఎన్ని 1000 వ్యూస్ తెచ్చుకోవాలి అలాంటివి. సో అలాంటి ప్రాసెస్లోకి వెళ్ళకండి. మీ కంటెంట్లో మర్జ్ చేయండి. మీరు గణేష్ చతుర్థి మీ ఫ్రెండ్స్కి హ్యాపీ గణేష్ చతుర్థి చెప్పచ్చు, మీ కంటెంట్ మధ్యలో మిక్స్ చేయొచ్చు, అంతేగాని సోల్గా యాజ్ ఇట్ ఈస్గా అది ఒక్కటే తీసుకొచ్చి పెట్టారనుకోండి మీ ఛానల్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇది మానిటైజేషన్ రీయూస్డ్ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాదు. మీరు వాయిస్ ఓవర్ అవన్నీ యాడ్ చేసినా సరే మీ కేటగిరీ మిక్సప్ అయిపోతుంది అనమాట. కేటగిరీ మిక్సప్ అవ్వకుండా దాంట్లో మీ కేటగిరీలోని సేమ్ కేటగిరీలో వచ్చేలాగా మధ్యలో ఆ పార్ట్ ఇంక్లూడ్ అయ్యేలాగా మీరు తెలివిగా ఆలోచించాలన్నమాట. స్మార్ట్గా ఆలోచించి మిక్స్ చేసుకుంటే అప్పుడు మీ కేటగిరీ అనేది మిక్సప్ అయిపోకుండా జస్ట్ ఈ ఒక్క వీడియో గణేష్కి రిలేటెడ్ మాత్రమే ఉండి మిగతా అన్ని వేరే రిలేటెడ్ ఉండకుండా వీడియోలోనే మిక్సింగ్ ఉండాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా దీని మీద క్లియర్ డీటెయిల్స్ కావాలి, నేను వినాయకుడి వీడియో పెట్టాను నాకు డౌట్ ఉంది లేదా అంటే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియో పెట్టాను, దీనికి ఈ వాయిస్ ఓవర్ యాడ్ చేశాను, లేదా నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే కొత్తగా తెలుస్తుంది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందో లేదో కామెంట్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా. ఎక్కువ నెంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తే ఈ వీడియో కూడా ముందుకు పుష్ అవుతుంది, ఎక్కువ మంది ఛానల్స్ పోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.